గత 5 ఏళ్లలో అప్పటి సీఎం జగన్తో సహా ఆ పార్టీ నేతలపై, మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత 2024 ఎన్నికల సమయంలో స్పష్టంగా కనిపించింది. అయితే అంతటి వ్యతిరేకత ఉన్నప్పటికీ అప్పటి ఉంగుటూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆ వ్యతిరేకత లేదు. ఎలాంటి అవినీతి మరకలు కూడా ఆయనకు అంటలేదు. అయినప్పటికీ ఆయన ఘోర పరాజయానికి కారణం ఏంటి? అత్త మీద కోపం దొత్త మీద పోయినట్టు గత ప్రభుత్వ వ్యతిరేకతే ఆయన గెలుపుని దెబ్బకొట్టిందా? వైసీపీ సిట్టింగ్ అభ్యర్థిగా 2024 ఎన్నికల బరిలో దిగిన పుప్పాల బాసుబాబుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. మృదు స్వభావిగా ఆయనకు పేరుంది. ఆయన స్వతహాగా సంపన్నుడు కావడంతో అక్రమాల జోలికి కూడా పోలేదు. అవినీతి మరకలు లేకుండా నియోజకవర్గం ప్రజల్లో వాసుబాబు మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వాసుబాబు ఎమ్మెల్యేగా ఉన్న 2019 నుంచి 24 మధ్య కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి పనులు చేయలేదని, అలాగే అభివృద్ధి పనులు కూడా చేయలేదని నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. ఇక వాసుబాబుకు వివాదరహితుడిగా పేరు ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తాగునీటికి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించడంలో వాసుబాబు చర్యలు తీసుకోలేదంటున్నారు. అయితే ప్రధానమైన త్రాగునీరు, గోదావరి కాలువపై బ్రిడ్జీలు, రోడ్ల మరమ్మతులతో పాటు కొల్లేరు రైతుల సమస్యలు తీర్చడంలో వాసుబాబు విఫలమయ్యారని నియోజకవర్గంలోని ప్రజలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. వాసుబాబుని గెలిపించిన కార్యకర్తలను 5 ఏళ్లలో కనీసం పట్టించుకోలేదని, ఆయన విజయానికి కృషి చేసిన తన సొంత సామాజిక వర్గ నాయకులను కూడా దగ్గరకు రానివ్వలేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇక వాసుబాబు పదవిలో ఉన్నంతకాలం వన్ మ్యాన్ షో చేశారని చెబుతారు. దాంతోపాటు కార్యకర్తలు, పార్టీ నాయకుల సలహాలను తీసుకోలేదని, ఏనాడు ఎవరిని సంప్రదించలేదని, అందువల్లే గత ఎన్నికల్లో ఓటమి చెందారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అయితే వాసుబాబుకు ఉంగుటూరులో మంచి పేరుందని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు. ఎప్పుడూ కూడా ప్రజల నుండి కానీ, ప్రభుత్వ డబ్బుకు గానీ ఆశపడలేదని, కాంట్రాక్టర్ల నుండి పర్సంటేజీలకు కక్కుర్తి పడలేదని కూడా నియోజకవర్గంలో టాక్ ఉంది. అయినప్పటికీ 2024లో ఆయన ఘోరంగా ఓటమి చెందారు. అయితే అప్పటి సీఎం జగన్తో సహా ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై 2019 నుండి 2024 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత 2024 ఎన్నికల సమయంలో కనిపించింది. వైసీపీ నాయకులపై ఉన్న వ్యతిరేకత అప్పటి ఉంగుటూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై లేదు. ఎలాంటి అవినీతి మరకలు కూడా అంటలేదు. అయినప్పటికీ ఆయన పరాజయానికి కారణం అత్త మీద కోపం దొత్త మీద పోయినట్టు గత ప్రభుత్వ వ్యతిరేకతే ఆయన గెలుపును దెబ్బకొట్టిందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే ఆయనను దెబ్బకొట్టిందని, వాసు ఓటమి చెందడానికి అదే ప్రధాన కారణమని నియోజకవర్గంలోని ఆయన అభిమానులు, అనుచరులు కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా గత వైసీపీ పాలనలో నియోజకవర్గంలో కనీసం అభివృద్ధి నోచుకోలేదని, కనీసం ఎమ్మెల్యే ధర్మరాజు నేతృత్వంలోనైనా ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో లేదో వేచి చూడాలంటున్నారు నియోజకవర్గ ప్రజలు.